అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం మీకు పూర్తిగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీ సమస్యలకు పరిష్కారం గురువుగారి దగ్గర అయితే సంప్రదించండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఉద్యోగ పనులు రేపటి రోజున అంటే ఒక పరిస్థితి ఎదురు కాబోతుంది. అది గ్రహ సంచార ప్రభావం వల్ల వీరికి అంకిత భావం పెరిగినప్పటికీ కూడా పనిచేసే చోట్ల కొన్ని ఆకస్మిక సమస్యలు అయితే తలెత్తవచ్చు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు సమయంను అసలు కోల్పోవద్దు. ఎంతో సహనంతో మీరు పనిచేసి తీరాలి. పొరపాటుగా మీరు చేసిన విమర్శలు చేసేవారు మిమ్మల్ని చీప్గా చూస్తూ ఉంటారు. అధైర్యం మాత్రం అసలు పడవలసిన అవసరం లేదు. మీ ప్రతిభను నిరూపించుకోవాల్సడానికి కొత్త అవకాశాలు రేపు తలుపులు తట్టబోతున్నాయి. ఐటీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారు, విదేశీ ప్రాజెక్టులకు సంబంధించిన వారికి కీలక సమాచారం అందుతుంది. సహోద్యోగుల నుండి రేపటి రోజున ఎదురైనప్పటికీ మీ యొక్క తెలివితేటలు మిమ్మల్ని ముందు వరుసలో నిలబెట్టబోతున్నాయి. నిరుద్యోగులకు రేపటి రోజున సాయంత్రం లోపు ఒక శుభవార్త అందే అవకాశం ఉంది. అది మీ యొక్క కెరియర్కు పునాదిగా మారబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాయంత్రం వరకు కొన్ని చికాకులు ఎదురవబోతున్నాయి. ఉదయం పూట వ్యాపార లావాదేవీల్లో జాప్యం జరగడం వల్ల, రావాల్సిన సరుకు ఆలస్యం కావడం వల్ల మిమ్మల్ని అసహనానికి గురి చేయబోతున్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వాములతో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. లెక్కల విషయంలో లేదా నిర్ణయాల విషయంలో చిన్నపాటి అపార్థాలకు, గొడవలకు దారి తీయవచ్చు. ఇక ఈ యొక్క రాశివారు సహజంగానే తెలివైన వారు కనుక ఆ తెలివితేటలు క్లిష్ట పరిస్థితులను చక్కదిద్దుతారు. సాయంత్రం వేళ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అనుకూలంగా, యోగదాయకంగా, విలువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగపరంగా అన్ని రకాల పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారబోతున్నాయి. గతంలో నిలిచిపోయిన లాభాలు, ఆకస్మిక ధనలాభాలు మీ చేతికి అందబోతున్నాయి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున ద్వితీయార్థం అయితే అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. ఆర్థికంగా మీ యొక్క సమస్యలను మిశ్రమ ఫలితాలకు సాయంత్రం వేళకు ఆనందకరమైన వార్తలు అయితే వినబోతున్నారు. మీరు గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే గనక అది మీకు చేతికి అందే అవకాశం ఎంతైనా ఉంది. ఇబ్బందులు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా కనబడుతున్నాయి. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన విలాసాలకు, ఇతర ప్రలోభాలకు అయితే మీరు ఖర్చు చేస్తే రాబోయే రోజుల్లో చిక్కులు తప్పవు. రేపటి రోజున ఎవరికి కొత్తగా అయితే అప్పులు ఇవ్వవద్దు. అలాగే మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చే అప్పు మీ మధ్య గొడవలకు దారి తీయవచ్చు. అలాగే మీరు రేపు పొదుపు మొత్తాన్ని కూడా కొంచెం పెంచుకోవడానికి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోండి. కుటుంబ వాతావరణం నేడు కొంత ఉధృతంగా అయితే ఉన్నా కూడా ముఖ్యంగా ఇంట్లో సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట తీరు కఠినంగా లేకుండా అయితే చూసుకోండి. చిన్నపాటి మాట పట్టింపులు కూడా పెద్ద వివాదాలకు దారితీయబోతున్నాయి. అత్తమామలతో గొడవలు జరిగే సూచనలు బలంగా కనబడుతున్నాయి. పాత విషయాలను మళ్ళీ చర్చలోకి తీసుకొని రావడం వల్ల మీరు చాలా సంబంధాలు దెబ్బతింటాయి. మీ యొక్క భాగస్వామికి మీ మధ్య అవగాహన లోపించవచ్చు. దీనివల్ల ఇంట్లో అశాంతి నెలకొనబోతుంది. ఇటువంటి సమయంలో మీరు మౌనం వహించడం ఎంతైనా మేలు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు కొంత తగ్గి ఉండడం ఎంతైనా అవసరం. బంధువుల రాక వల్ల ఖర్చులు పెరగవచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడి మరింత పెంచబోతుంది. ప్రేమలో ఉన్నవారి యొక్క రాశివారు రేపటి రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ పేరుతో మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మీ యొక్క భాగస్వామితో అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక ఇది మీ మానసిక స్థితిని అయితే దెబ్బతీయబోతుంది. ప్రేమ విషయంలో రేపటి రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ప్రభావం అయితే చేయబోతున్నాయి. ఆవేశంలో బంధాన్ని తెంచుకోవాలనే ఆలోచన చేయవద్దు. అలాగని అతిగా మీ లక్ష్యాలను నిర్లక్ష్యం అయితే అసలు చేయవద్దు. మీ సమయాన్ని కెరీర్లో, చదువుపై కేటాయించడం మరి ఎంతైనా అవసరం.
మీ యొక్క భాగస్వామి మనోభావాలను కూడా గౌరవించాలి. వ్యక్తిత్వానికి త్యాగం చేయాలి. విద్యార్థులకు రేపటి రోజున పరీక్షా సమయం అని చెప్పుకోవచ్చు. మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనకబడే ప్రమాదం కూడా ఉంది కనుక సోషల్ మీడియా వంటి ఇతర వినోదపరమైన సాహిత్య సంఘ కార్యక్రమాలకైతే మీరు కొంచెం దూరంగా ఉండాలి. ఒక కీలకమైన సమాచారం రేపటి రోజున మీకు అందబోతుంది. ఒంటరిగా కూర్చొని చదువుకోవడం వల్ల లేదా మీకు చాలా ఎక్కువ ఫలితం కూడా రాబోతుంది. గురువుల సలహాలను పాటించడం వల్ల తెలివైన విషయాలు అర్థమవుతాయి. ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశివారు నేడు కొన్ని సమస్యలకు తలెత్తే అవకాశం ఉంది. రక్తపోటు, తలనొప్పి, కడుపు సంబంధిత వ్యాధులు కూడా మిమ్మల్ని వేధించవచ్చు. మానసికంగా ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండబోతుంది. ఆహారం తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. శరీరానికి తగిన విశ్రాంతినివ్వండి. అవసరమైన నీరుని తాగుతూ ఉండండి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు రేపొద్దున వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా మంచిది. యోగా మరియు ధ్యానం మీ యొక్క మానసిక స్థితిని అయితే మెరుగుపరుస్తాయి. నేడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు సాహిత్యాల వల్ల మీకు అనవసరమైన అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉంది కనుక మీ యొక్క మంచితనాన్ని వాడుకునే స్నేహితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెడు సాహిత్యానికైతే మీరు ఎంతైనా దూరంగా ఉండడం మీ యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతినడం కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతారు. ఎవరైనా మిమ్మల్ని తప్పుడు పనులకు ప్రేరేపిస్తే వెంటనే వారి నుండి దూరం కండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉంది. నిజమైన మిత్రులు మరియు స్వార్థపరులను గుర్తించే సమయం అయితే ఇది తెలుసుకోండి. ఈ యొక్క రాశివారు రాత్రి ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలు చేయడం అసలు మంచిది కాదు. రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. వాహనాన్ని నడిపేటప్పుడు సరైన నియంత్రణ కలిగి ఉండాలి. అతివేగం ప్రమాదాలకు దారితీయబోతుంది. రూల్స్ని ఉల్లంఘించడం వల్ల మీరు చట్టపరమైన చిక్కుల్లో పడబోతారు. వాహనం యొక్క కండిషన్ తనిఖీ చేసుకొని తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం, అపరిచిత ప్రాంతాలకు వేగంగా వంటివి చేయడం ఇటువంటివి తగ్గించుకుంటే ఎంతైనా మంచిది. మీకు అపరిచిత వ్యక్తులతో స్నేహం ఎంతైనా మంచిది కాదు. తలపెట్టిన శుభకార్యాలు రోజులు వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఉన్న ముహూర్త బలం రాశి వారికి అనుకూలంగా లేదు కనుక శుభకార్యాల చర్చల్లో మీరు గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది కనుక కొంచెం వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. చిన్నపాటి వాయిదా కూడా పెద్ద వివాదాన్ని దారితీస్తుంది కనుక మీ యొక్క పనితీరుని చూసుకోవడం ఎంతైనా మంచిది. అపరిచితులను అతిగా నమ్మడం మోసపోయే ప్రమాదం ఉంది కనుక జీవితంలో రేపటి రోజున కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఎదురవబోతున్నాయి. మీరు చేయని తప్పుకు కూడా నిందలు పడవలసి వస్తుంది. అనుకోని కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఇటువంటివన్నీ జరుగుతాయి కనుక భూమి లేదా ఆస్తి వివాదాలు కూడా రేపటి రోజున ఎటువంటి ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. మీరు సంతకాలు చేసే ప్రతి పత్రం మీద మీరు జాగ్రత్తగా వహించి మీరు సంతకాలు చేయడం ఎంతైనా మంచిది. మీరు రేపటి రోజున ఎంతో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీ జీవితంలో ఒక స్త్రీ వలన కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అది మీ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సోదరమణులు కావచ్చు. మీకు సలహా ఇచ్చే వారికి మేలు చేస్తుంది. ఆమె ప్రవర్తనలో కొంత ఇబ్బంది పడవచ్చు. మరోవైపు మీకు భయంకరమైన వార్త కూడా అవకాశం కూడా ఉంది. అలాగే మీ యొక్క స్నేహితులు లేదా బంధువులు మీకు ఈ వార్తకు దారితీయవచ్చు. ఇది మిమ్మల్ని తీవ్రంగా మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల మీరు పనులపై దృష్టి పెట్టలేరు. అధైర్యపడే పరిస్థితులు అరుదుగా సిద్ధంగా ఉండండి. నేడు కొంచెం ప్రమాదం అయితే వాహన ప్రమాదం కావచ్చు, శారీరక ప్రమాదం కావచ్చు, ఏదైనా మీకు ప్రమాదం జరగబోయే అవకాశం ఉంది కనుక మీరు ఏదైనా పనుల్లో వ్యవహరించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొంచెం ఇబ్బంది పడే సూచనలు కూడా కలుగుతున్నాయి. ఎత్తు నుండి పడడం, చిన్న ఆపదలు కూడా పెద్ద పెద్ద గాయాలకు దారితీయవచ్చు. ప్రతి అడుగులో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ అనవసర సాహస కృత్యాలకు మీరు దూరంగా ఉండాలి. ప్రతిరోజు మీరు శివనామస్మరణ, శివదర్శనం అన్నీ రకాలుగా మీకు మేలు చేస్తుంది. వీలుంటే ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. మీరు దైవ దర్శనం చేసుకొని దేవాలయానికి వెళ్ళి యోగదాయకమైన రోజని చెప్పుకోవచ్చు. కుజగ్రహ దోషాలు తొలగిపోవడానికి మీ ఇష్ట దైవాన్ని పూజించాలి. కులదేవత ఆరాధన మీకు ఎంతైనా మేలు చేస్తుంది. మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయడం మీకు వచ్చే ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. ఖచ్చితంగా మీరు రేపటి రోజున దైవ దర్శనం చేసుకోవడం మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గిస్తుంది. రేపటి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర మీరు తప్పకుండా దీపారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. మీకు చిక్కుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. గొడవలు జరిగేటప్పుడు మౌనంగా ఉండండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. కనుక మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అదృష్టం చాలా వరకు ముందుగానే ఉందని చెప్పుకోవచ్చు. శివనామస్మరణ మీకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. తప్పకుండా అయితే మీరు శివనామస్మరణ అసలు మర్చిపోవద్దు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జీవితంలో సంభవించబోయే సంఘటనలు ఎలా ఉన్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.